ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ నోటీసులను జారీ చేసింది. విచారణకు తప్పకుండా రావాల్సిందేనని ఆదేశాలు కూడా జారీ చేసింది. 7వ తేదీన కేటీఆర్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే వాయిదాలు కోరుతున్న నేపథ్యంలో ఈసారి తప్పకుండా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఏమీ జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈ నెల 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్లను విచారణకు రావాల్సిందిగా పిలిచింది. అయితే తమకు కొంత సమయం కావాలని, 2-3 వారాల పాటు సమయం కావాలని అధికారులు కోరారు. అయితే 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈడీ మరోసారి పిలుస్తామని జవాబు ఇచ్చారు. శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తాను రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు. దీంతో ఈసారి తప్పకుండా హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వులో ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యే విషయమై నిర్ణయం తీసుకోవాలని బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కేటీఆర్ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేక అనే విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఈడీ విచారణకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ హయాంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు పిలిచింది. అయితే బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు డుమా కొట్టారు. విచారణకు రావడానికి తనకి మరింత సమయం కావాలని కోరుతూ ఈ కేసుకు దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు. కాగా ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి నగదు బదిలీలో అవకతవకలు నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్కు స్వల్ప ఊరట లభించింది. తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది. మరోవైపు ఫిర్యాదుదారుడు దానకిషోర్ను ఏసీబీ అధికారులు విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారానే ఎస్ఈఓకు దాదాపు 55 కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు ముగ్గురు హాజరవుతారా లేక మళ్లీ వాయిదాలు కోరుతారా అని ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.